అంటే మనం ఏదో చేయాలి అనేది కాదు, చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళకి భక్తి భావం, పెద్దల పట్ల గౌరవం పెరగాలనే ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి మనం నిర్వహించడం జరుగుతుంది. సో మీ అందరికీ ఒకసారి మీకు చెప్పట్లు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు. మరి అనొచ్చు, తల్లుల్ని ఎందుకు తీసుకున్నారు, తండ్రులను ఎందుకు తీసుకోలేదు అనేది క్వశ్చన్ రావచ్చు. నా ఉద్దేశం ప్రకారం ఒక కిడ్కి, ఒక అబ్బాయికి లేదా ఒక అమ్మాయికి మొదటి గురువు తల్లి. తల్లి గర్భం నుండే ఎన్నో విషయాలను మనం అందరం నేర్చుకున్నాం, మన పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా నేను. మహాభారతం మీ అందరికీ తెలిసిందే, మహాభారతం మీకు అందరికీ తెలిసిందే. పద్మ వివాహాన్ని